నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం అయితే ఐపీఎల్ ఫెస్టివల్ నడుస్తుంది. ఇక ఇండియాలో ఉన్న అందరూ కూడా ఐపీఎల్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఈగర్ గా, కొంతమంది అయితే బెట్టింగ్లు, కొంతమంది అయితే ఐపీఎల్ సీజన్ ని ఎంజాయ్ చేయడము ఈ విధంగా చేస్తారు. ఇక ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి నిన్న ఏదైతే ముంబై ఇండియన్స్ తో సిఎస్కే తలపడింది, సిఎస్కే ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయానికి కీ రోల్ ని పోషించింది సంజు శాంసన్. అయితే సంజు శాంసన్ ఎప్పుడైతే ఆయన క్రికెట్ కెరీర్ ని మొదలు పెట్టిండో ఫస్ట్ నుంచి ఆయన బ్యాట్స్మెన్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే రాను ఏదైతే 2021 టు 2025 ఆ టైంలో చూసినట్లయితే అసలు ఆయన ఆట తీరును ఎవ్వరు కూడా ఇష్టపడలేదు. అరే ఏంది సంజు శాంసన్ ఒకప్పుడు ఎట్లాడిండు, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆడుతున్నాడు, అసలు ఈయన ఎవర్రా బాబు క్రికెట్ లోకి చూస్ చేసుకున్నది అంటూ కూడా సంజు శాంసన్ మీద అంత హేట్ రేట్ పెరిగిపోయింది. అసలు ఆయన ఏదైతే గతంలో చూసుకున్న మ్యాచ్లు చూసినట్లయితే ప్రతిసారి డక్అవుట్ అవ్వడము, ఆయన ప్రతిసారి అవుట్ అవ్వడము, అంటే మినిమం కూడా స్కోర్ చేయలేక మరీ దారుణమైన ఫెయిల్యూర్ తో ఆయన కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిండు. సంజు శాంసన్ ఆ విధంగా ఉన్నా కూడా ఇటు బీసీసీఐ ప్రతిసారి సంజు శాంసన్ కి అవకాశం ఇస్తూనే ఉంది. మేబీ ఆయన చూపించుకోలేకపోతున్నాడు కానీ కరెక్ట్ టైం వస్తే ఖచ్చితంగా ఆయన ప్రతిభ అనేది బయట పడుతుంది అని బీసీసీఐ నమ్మింది. ఇక నమ్మింది కాబట్టే ఆయన ఎన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఓడిపోతూ, కంటిన్యూగా ఇటు ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇటు బీసీసీఐ మాత్రం సంజు శాంసన్ మీద నమ్మకం కోల్పోలేదు. వరుసగా ఆయనకు అవకాశాలు ఇస్తూనే ఉంది. ఇక తీరా T20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి సంజు శాంసన్ ఆడిన ఆట తీరుతో మళ్ళీ సంజు శాంసన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా అందరూ సంజు శాంసన్ ని పొగడతల్లో ముంచెత్తిరు. కానీ ఇప్పుడు ఎవరైతే పొగడతల్లో ముంచెత్తిరో వీళ్ళే ఒకానొక టైంలో సంజు శాంసన్ ని మస్తు వ్యతిరేకించిన వాళ్ళే. అసలు తీసేయండి సంజు శాంసన్ ని ఆటల నుంచి, ఇక సంజు శాంసన్ పని అయిపోయింది, ఇంక ఈయన క్రికెట్ కి పనికే రాడు అంటూ కూడా ఆయన మీద అంత పీక్ లెవెల్లో వ్యతిరేకత అనేది ఉన్నది. అంత హేటెడ్ బాగా సంజు శాంసన్ కి వచ్చింది. ఎప్పుడైతే వరల్డ్ కప్ లో ఆయన మళ్ళీ ఆయన ఆటతో అందరినీ మెప్పించడము, ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో కూడా ఫుల్ జోరు మీద ఆడుతూ సెంచరీలు కొడుతూ, అంటే ఇటు ఆ ఏదైతే సిఎస్కే ఉందో ఆ సిఎస్కే గెలవడానికి కూడా సంజు శాంసన్ కీ రోల్ పోషించిండు. అయితే ఎవరైతే సంజు శాంసన్ ని బాగా పొగడ్తల్లో ముంచెత్తిర్రో ఒకప్పుడు వాళ్ళే సంజు శాంసన్ ని ఘోరంగా తిట్టిండ్రు. ఇదైతే క్లియర్. అయితే ఇటు అభిషేక్ శర్మనో లేదంటే రోహిత్ శర్మనో సెంచరీలు కొడితే వాళ్ళని ఎవ్వరూ మెచ్చుకోరు కానీ సంజు శాంసనో లేదంటే ఫీమేల్ క్రికెటర్ అయిన జమీమా రోడ్రిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 100 సెంచరీ కొట్టినా, వీళ్ళు ఏమైనా గెలిచినా కూడా ఇక కొంతమంది అయితే ఇక మొత్తం ఇంక అసలు ఇక వీళ్ళే బెస్ట్ ఆటగాళ్ళు, అవును వీళ్ళు బెస్ట్ ఆటగాళ్ళు, కానీ వీళ్ళతో పాటు ఆడిన వాళ్ళు కూడా సేమ్ లెవెల్లో గెలిచి సేమ్ లెవెల్లో సెంచరీలు కొట్టినా వాళ్ళని అసలు పొగలేదు, వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ అదే వీళ్ళిద్దరి విషయానికి వచ్చేసరికి ఇటు సంజు శాంసన్ అయినా లేదంటే జమీమా రోడ్రిక్స్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఒక నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ మీద పొగడతలు, చూసారా ఇది ఆట అంటే, వీళ్ళు ఆటగాళ్ళు అంటూ అంటే ఇక్కడ విభేదాలు, వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు శర్మాస్ లేదంటే వీళ్ళు క్రిస్టియన్స్ అనే ఒక భేదాన్ని ఇక్కడ వీళ్ళు చూపించిండ్రే గాని ఇటు క్రికెటర్స్ లో గాని అలాంటి భేదం లేదు. ముఖ్యంగా బీసీసీఐ నుంచి కూడా అట్లాంటి భేదం లేదు. చాలా మంది కూడా బీజేపీ అంటూ కూడా కొంచెం వ్యతిరేకించడము, ముఖ్యంగా ఈ హిందూస్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళని అనగదొక్కేస్తున్నారు, అసలు క్రికెట్ విషయంలో కూడా ఈక్వల్ గా చూడరు అంటూ కూడా కొంతమంది మాట్లాడే మహానుభావులు ఉంటారు. ఆ మహానుభావులకి చెప్పేది ఏంటంటే ఇటు సంజు శాంసన్ ఒకనొక టైంలో అసలు ఏమి ఆడకుండా అసలు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా ఏదైతే బీసీసీఐ చైర్మన్ ఉన్నాడో జైషా సంజు శాంసన్ ని నమ్మి సంజు శాంసన్ కి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఇక అలా అవకాశాలు ఇవ్వడం కారణంగానే ఇప్పుడు ఆయన ప్రతిభ మళ్ళీ బయటకు వచ్చింది. ఒకప్పుడు ఎంత బాగా ఆడిండో ఇప్పుడు కూడా అంతే బాగా ఆడుతూ సంజు శాంసన్ ద బెస్ట్ ప్లేయర్ గా సంజు శాంసన్ ఈ రోజు నిలబడ్డాడంటే అది ఖచ్చితంగా
బీసీసీఐ చొరవని. మరి నిజంగా బీసీసీఐకి ఏదైతే ఈ ప్రాంతీయ భేదాలు లేదంటే మత భేదాలు ఇవన్నీ ఉన్నట్లయితే మరి ఇక్కడ సంజు శాంసన్ కి ఎందుకు అవకాశం ఇస్తది? అసలు వరుసగా ఇటు ప్రజల నుంచి హేటెడ్ వచ్చినా లేదంటే అసలు ఆయనని తీసేయండి ఆటలు, అసలు క్రికెట్ లో ఆయన ఉండడం అసలు సరి కానే కాదంటూ ఎంతమంది మాట్లాడినా కూడా ఆయనని తీసేయలేదు. ఆయనలో ప్రతిభ ఉందని, ప్రస్తుత సిచ్యువేషన్ బ్యాడ్ అయి ఉండొచ్చేమో గానీ ఖచ్చితంగా మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తాడు అని నమ్మి ఛాన్స్ ఇచ్చిర్రు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ మత భేదాలు, ప్రాంతీయ భేదాలు ఇవన్నీ మనకే ఉండేవి తప్ప వాళ్ళకి అలాంటి భేదాలు ఏవి ఉండవు. ఇటు బీసీసీఐ అయినా సరే లేదంటే క్రికెటర్స్ లో వాళ్ళకు వాళ్ళు గాని వాళ్ళు చాలా ఐక్యతతో వాళ్ళు చాలా యూనిటీగా ఉంటారు. మనమే అనవసరంగా వీళ్ళు వాళ్ళంటూ ఈ మతాలను మీదకి రుద్దుకొని ఈ మతాలను ముందుకేసుకొని ఒక మతం వాళ్ళు గెలిచేసరికి ఓ పెద్ద డప్పు కొట్టుకొని ఇంకో వాళ్ళు గెలిస్తే మాత్రం అసలు వాళ్ళని ఏమాత్రం అభినందించకుండా ఇలాంటి భేదాలన్నీ మనకే ఉంటాయి కానీ వాళ్ళకి అలాంటి భేదాలు ఉండవు. అలాంటి భేదాలు ఉంటే ఈ రోజు ఎవరైతే క్రికెటర్లు ఉన్నారో అందులో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో మారుమూల నుంచి కూడా క్రికెట్ అంటే అభిమానంతో వచ్చి ఈ రోజు క్రికెట్ రంగంలో రాణిస్తున్నారు ఎంతో మంది అంటే అది ఖచ్చితంగా బీసీసీఐ చొరవ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిభ మాత్రమే ముఖ్యం, ప్రాంతంతో మతంతో వీటన్నిటితో సంబంధం లేదు అనేది బీసీసీఐ క్లియర్ గా చెప్పుకొస్తుంది. సో మరి ఇప్పటికైనా కొంతమంది ఇది ఏదైతే పర్టికులర్ ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళని చెప్పాలా లేదంటే ఒకరిని మాత్రమే అభినందించే వాళ్ళని చెప్పాలా గాని వీళ్ళు మాత్రం ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా ట్రీట్ చేయడం మానేస్తే చాలా బాగుంటుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో చెప్పండి.